హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు ఈ అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ ప్రక్రియపై ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి ఈ సమాచారం అండి. ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి దాదాపుగా ఒక 50% వరకు జీతాలు, పెన్షన్లు జమ కావడం జరిగింది. ఇది చాలా మందికి కొంత ఊరటనిచ్చింది. అయితే రెండవ తేదీన ఎవరికీ జమ కాలేదు. ఇది కొంత ఆందోళనకు గురిచేసింది. మూడో తేదీన అంటే నిన్నటి రోజున పెన్షనర్స్‌కి చాలా మందికి దాదాపుగా అంటే ఒక 80% వరకు టోటల్‌గా 80% వరకు కూడా పెన్షన్‌లు జమ కావడం జరిగింది. ఇది ఒక శుభవార్తే. కానీ ఉద్యోగులకి ఇంకా చాలా డిపార్ట్‌మెంట్ వారికి జీతాలు జమ కాలేదు. ఈ విషయంపై నిన్న సాయంత్రం నుంచి చాలా బిల్లులు పరిశీలించడం జరిగింది. అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల ఆమోదం కోసం వేచి ఉన్న స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ మాత్రం బిల్లులలో కదలికైతే వచ్చిందండి. ఆ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆర్‌బీఐ ఈక్యుబరీ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయి. దాదాపుగా ఒక్కొక్క బిల్లు కదులుతూ ముందుకు వెళ్తోంది. ఉద్యోగులకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆర్‌బీఐ ఈక్యుబర్‌కు వెళ్తున్నాయి. సో, చాలా బిల్లులను తనిఖీ చేయగా అన్నీ కూడా ఈక్యుబర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నప్పటికీ, ఈ బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు ఉదయం 9 లేదా 10 గంటల సమయానికి పూర్తి స్థాయిలో కదలిక వచ్చి, ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నవి కూడా మనకు ఈరోజు 10 గంటల లోపు కదలిక వచ్చి ఈక్యుబర్‌కి వెళ్ళే అవకాశమే ఉంది. 9 గంటలు లేదా 10 గంటల తర్వాత ఈ కుబేర్ వెళ్ళిన వాటిలో కదలిక వచ్చి బ్యాచ్ నంబర్స్ కేటాయించబడే అవకాశమే ఉంది. దాదాపుగా ఈరోజు 10 గంటల తర్వాత నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎవరికైతే ఇంకా మిగిలి ఉన్నారో, రిమైనింగ్ ఎవరికైతే ఇంకా జీతాలు, పెన్షన్లు పడలేదో వారందరికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 90-95% వరకు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తప్ప అవి కొందరికి 5-6% వరకు పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. సో, బిల్లు రీసబ్మిట్ చేయడం అయితేనేమి, ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నవారికి మరి కొంత ఆలస్యం కావచ్చు. కానీ దాదాపుగా ఎక్కువ భాగం ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్ బిల్లులైతే జమ అవుతాయనైతే సమాచారం అందుతోంది. సో, మీ వేతనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరికైతే ఇంకా జీతాలు, పెన్షన్లు జమ కాలేదో, సో, మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో, ఒకసారి అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.